Seeing monsters at your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath, every heartbeat. డోర్ దగ్గరికి వేసేసి చాలు. కుట్టిలమ్మా, కోటి బాబు, కోటి బాబు, కోటి బాబు ఏం చూస్తున్నాడు? అట్లా చూస్తున్నారు ఏంటమ్మా? ఇట్లా ఉన్నావు కదా అని నేను ఇట్లా నేను కుట్టమ్మా. ఏంటి చల్ల వచ్చేసింది. ఇప్పుడు స్నానం చేస్తాడు, ఫుల్గా ఏడుస్తాడు. కుట్టి బాబులు నేను కాదు ఇట్లా షాక్ అయ్యారు కదా. సరే నువ్వు డోర్ దగ్గరికి వేసేస్తా పోయింది. నేను వేసేసాను, షాక్ అయ్యలేదు. హలో కుట్టి, కుట్టి కుట్టి. ఇదేంటి అట్లా చేస్తుంది? నాకు రిలాక్స్ అవుతుంది. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. చాలా రోజులు అయిపోయింది, చాలా బిజీగా అయిపోతుంది అనమాట. డే అంతా నాకు అస్సలు టైం దొరకట్లేదు. మీ అందరికైతే అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. బట్ ఇప్పటి నుంచి కొంచెం రెగ్యులర్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పటివరకు నేను ఫేస్ రివీల్ చేయలేదు ఎక్కడని అని అన్నాను కదా. ఒక షార్ట్ అయితే పెట్టాను, యూట్యూబ్ షార్ట్. మీరు ఒకవేళ చూడలేదంటే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అందులో మంచిగా తీసి పెట్టాను అనమాట ఫేస్ రివీల్. ఇన్స్టాగ్రామ్లో కూడా ఒకటి పోస్ట్ చేశాను. ఒకవేళ ఇంకా ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వట్లేదంటే అక్కడ కూడా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. బట్ ఎనీవేస్ ఈ వీడియోలో అయితే నేను కంప్లీట్గా మీతో అయితే షేర్ చేశాను. ఎక్కడ ఫేస్ దాచింది లేదు, సో చూడొచ్చు. అండ్ 11th డే చేస్తారు మామూలుగాని. అంటే మనకి ఇళ్ళల్లో స్నానం చేయించటము, అదంతా పురుడు స్నానం అంటారు కదా. సో అదైతే అయ్యింది. 11th డేకి చేసుకున్నాం అనమాట మేము. అప్పటికి కొంచెం హీల్ అయిపోయింది స్టిచెస్ కూడా. కొంచెం కాదు, ఆల్మోస్ట్ హీల్ అయిపోయింది. ఇంకా ఏం ప్రాబ్లం లేదు అని అనుకుని ఇంకా 11th డేకి అయితే చేసేసుకున్నాము. చాలామందికి అడ్డాలు ఉంటాయి, చాలా టైం పడుతుంది స్నానం చేసుకోవడానికి. బట్ నాకైతే లక్కీగా ఏమీ ప్రాబ్లం లేదు. సో నాకు బాబుకి ఇద్దరికి 11th డేకి చేసేసారనమాట. మా ఇంట్లో చేసుకుని తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళాము, అక్కడ చేశారు మొత్తం ఉయ్యాల సెరమనీ అంతా. అక్కడ పెట్టుకుందాము, స్నానం వరకు మన ఇంట్లో చేసుకుందాం అని అనుకున్నాము. సో అలాగా ఇంకా స్నానం మా ఇంట్లోని, ఉయ్యాల సెరమనీ అంతా తమ్ముడు వాళ్ళ ఇంట్లోనే చేసామన్నమాట. అక్షంతలు బదులు తీసుకున్న ఇదిగో ఇది బాగానే ఉంది.
తీసాలి. లోపలికి వెళ్ళిపోమ్మా. రండి ఫ్యాన్ కూడా తెద్దామని అనుకున్నాను నేను, గాలి లేదు. ఇందులో తమ్ముడు పెట్టు. ఇది మొత్తం తీసేసాడమ్మా. ఉయ్యాల్లో పడకబెట్టాలండి. ఇది వంగలేదు అనమాట, చేట పైకి ఇచ్చాడు. పెడతారులే. నువ్వు కూడా పట్టుకో. వాళ్ళు యూ గివ్ ఫోన్ టు ఓకే. అవునమ్మా, చిన్ని బేబీ లాంటి చిన్ని బేబీ. కష్టం ఫిట్. లవ్లీ లవ్లీ కలర్. చిన్ని బేబీ చిన్ని కృష్ణుడు అండి. చిన్ని చిన్ని కృష్ణుడు. లవ్లీ కృష్ణుడు. అవునమ్మా, అవును. ఉండండి, ఏం కాదు. బాగానే ఉంటుంది. ఉయ్యాలు పెట్టుకో. ఉయ్యాలాగే ఉంటుంది అది కూడా. ఏదో పెట్టారు. ఇప్పుడు బిర్యానీ కూడా తీసుకొని మామూలుగా ఏంటంటే మాకు ఇళ్ళల్లోని చాటలో పడుకోబెడతారు. పురుడు స్నానం చేయించిన రోజు పసిపిల్లల్ని చాటలో పడుకోబెడతారు అనమాట. ఆ చాట కోసం ఎలా అయినా సరే తీసుకోవాలి. ఇండియాలో అయినా మనం స్వీడన్లో ఉన్న మన పద్ధతులు ఫాలో అవ్వాలనుకుంటే మా ఆయన అంత దూరం వెళ్ళి వీడియో స్పీడ్ అనే షాప్ చూపించాను కదా లాస్ట్ టైం కొన్ని వ్లాగ్స్లోని, ప్రెగ్నెన్సీ వ్లాగ్స్లో. అక్కడికి వెళ్ళి మరీ తీసుకొచ్చారనమాట. అక్కడే దొరుకుద్ది. సో అక్కడికి వెళ్ళారు. కొబ్బరికాయని, తమలపాకులని అన్నీ పద్ధతిగా జరగాలి అన్నట్టుగాని. ఇంకా డెకరేషన్ చాలా బాగా చేశారు కదా తమ్ముడు వాళ్ళు. అదంతాని అరేంజ్ చేశారనమాట. ఇంటి అప్పటికి అంటే ఏదో ఫార్మాలిటీకి ఉయ్యాల్లో వేస్తాం, కానీ అప్పటికే వాడు ఆల్రెడీ ఉయ్యాల్లో పడుకుంటున్నాడు. ఇంకా ఇంటి దగ్గర తీసుకుని వెళ్ళి అలా నా శారీస్ పెట్టి డెకరేషన్ చేశారనమాట. ఒకటి అత్తయ్యది పెళ్లి చీర వేశారు, ఇంకోటి నాది పెళ్లి చీర వేశారు. అండ్ నేను వేసుకున్నది కూడా ఎల్లోది నా పెళ్ళిది తలంబ్రాల చీర అనమాట. అది మేము వైట్స్ వేసుకోము, వైట్ మెరూన్స్ వేసుకోము, ఎల్లో వేసుకుంటాము. అందుకని ఇంకా ఎల్లో శారీ అదే పెళ్లి చీర కట్టుకోవాలి అని అన్నారు ఉయ్యాల్లో వేసినప్పుడు. ఇంకా అందుకని చెప్పి ఇంకా నేను నా పెళ్లి శారీ కట్టుకున్నాను అనమాట. పెళ్ళి తర్వాత మళ్ళీ ఆ చీర కట్టుకున్నది ఇదే సందర్భాన్ని, ఇంకా అసలు కట్టుకోలేదు. అంతకుముందు 2 డెలివరీలు అప్పుడు కూడా వేరే ఏవో శారీస్ కట్టుకున్నాను. ఈసారి మాత్రం ఖచ్చితంగా ఇదే కట్టుకోవాలి అని చెప్పి అనేసరికి ఇంకా అదే కట్టుకున్నా. ఎందుకంటే ఇంకా ఇదే లాస్ట్, తర్వాత వేసుకునే సందర్భం కూడా ఉంటుందో ఉండదో, ఎప్పుడన్నా ఒకసారి వేసుకుంటాం. కానీ ఇలా కొన్ని అకేషన్స్కి పెళ్లి చీరే కట్టుకోవాలి, వేరేది కట్టుకోవడానికి లేదని ఆప్షన్ ఉన్నప్పుడు మాత్రం తప్పదు కదా. సో ఇదే లాస్ట్ అన్నప్పుడు ఇంకా కట్టుకోక అందుకని ఇంకా వేసుకున్నాను. కానీ చాలా నచ్చింది అనమాట. ఎంత బాగుందో అసలు. ఆ కలర్ కాంబినేషన్ అనేది ఎవర్ గ్రీన్ కాంబినేషను. ఎన్ని కొత్త ఫ్యాషన్లు వచ్చి ఎన్ని రకాలు ఇదైనా కూడా నా పెళ్లి చీరలు మాత్రం ఇంకా అలా ట్రెండింగ్లోనే ఉన్నట్టుగా అనిపించింది నాకైతే అది చూడంగానే. నేను అక్కడ వేసుకున్న లిప్స్టిక్ కూడా
పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. అసలు యాక్చువల్గా 2 షేడ్స్ మిక్స్ చేసుకున్నాను అనమాట. హడావిడిగా అసలు ఏది ఖచ్చితంగా ఇలా ఉండాలి అని అనుకోలేదు. అంత హడావిడిగా అయిపోయింది. నేను మెడలో వేసుకోవడానికి కూడా ఏం పెద్ద తెచ్చుకోలేదు అనమాట. ఎందుకంటే బాబు చాలా చిరాకు చేసుకుంటున్నాడు. అంటే వాడికి ఒక కోజీగా ఒక దాంట్లో ఉండటం బాగా అంటే జస్ట్ 10 డేసే కదా, అసలు అడ్జస్ట్ అవ్వట్లేదు అనమాట. సౌండ్ ఉండకూడదు, అదేంటిది పడుకునే ఉండాలి అండ్ నేను ఎత్తుకునే ఉండాలి. అసలు వేరే ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు అనమాట. ఎంతసేపు పట్టుకునే ఉండాలి అండ్ వాడికి బట్టలు కూడా కంఫర్టబుల్గా అనిపించాలి. ఇవన్నీ ఉన్నాయి. ఇంకా అందుకని వాడు చిరాకు చేసుకుంటున్నాడు. నాకు అసలు ఏమి బుర్రకెక్కదనమాట. ఏమి పెద్దగా అది వేసుకోవాలి ఇది వేసుకోవాలని ఏం అనుకోలేదు. ఏదో అలాగా తీసుకుని వచ్చేసాను. లక్కీగా మమ్మీ దగ్గర ఉన్నాయి 2 మెడలో వేసిందనమాట. ఇంకా అలా ఏమో కలర్లు అన్నీ అలా మ్యాచ్ అయిపోయినాయి, కలిసి వచ్చింది అండ్ చాలా చాలా బాగుండింది ఆ రోజు. కాకపోతే బాబు మాత్రం ఏడుస్తానే ఉన్నాడు. ఎందుకంటే ఆ రోజు కొన్ని బట్టలు మార్చాలి అంటే మమ్మీ వాళ్ళు బట్టలు పెడతారు కదా, అదే వేసుకుంటాము అండ్ వాడికి చైన్ అవి వేయాలి. అవన్నీ వేసేటప్పటికి చిరాకు చేసేసుకున్నాడు అండ్ క్లస్టర్ ఫీడింగ్లో ఉన్నాడు ఇప్పటికీ కూడా. సో ఆ ఫీడింగ్ వలన ఏంటంటే ఇంకా వేరే ఆప్షన్ ఏమి ఇవ్వరు అనమాట పిల్లలు. వాళ్ళ మాట మనం వినాల్సిందే పేరెంట్స్. కాకపోతే అక్కడ అంతమంది ఉండి అంత హడావిడిగా ఉండేసరికి ఇంకా చిరాకు అయిపోయింది అనమాట. కంటిన్యూస్గా ఏడుస్తున్నాడు. వీడియోలో మీరు వెంటనే ఉండొచ్చు కావాలంటే. అండ్ మధ్య మధ్యలో నేను ఒరిజినల్ వీడియో అంటే ఆడియోస్ పెట్టాను. కంప్లీట్గా అయితే పెట్టలేకపోయాను ఎందుకంటే అక్కడ టీవీలో సాంగ్స్ అవి మోగుతున్నాయి అనమాట. అవి ఉన్న దగ్గర మాత్రం నాకు మళ్ళీ అనవసరమైన ఇష్యూ ఛానల్కి అని చెప్పి ఇంకా నేనైతే అక్కడ ఆడియోస్ పెట్టట్లేదు. అండ్ మా తమ్ముడు చిన్న తమ్ముడు నా బొడ్డోడిని ఎత్తుకున్నాడు చూడండి, ఇద్దరు 3rd నెంబరు వర్షన్ 3s అనమాట. వాడిని ఎత్తుకున్నాడు. ఉయ్యాల్లో చూడండి అత్తయ్య పెళ్లి చీర, ఇంకా నాది పెళ్లి చీర, ఇంకా తాంబూలం పెట్టారనమాట. అలా డెకరేషన్ చేసి మామూలుగా అలా పెట్టుకుంటారు. గుడ్డ ఉయ్యాలైతే ఇంకా మంచిది అంటారు కానీ ఇండియాలో అవన్నీ జరుగుతాయి కానీ ఇక్కడ ఏమవుతాయి అలాంటివన్నీ. ఇక్కడ కుక్క ఉంటాయి, కుక్కం కూడా దానికి కూడా కట్టేసి ఉండేదేమో మా మమ్మీ, కానీ కుక్కేం లేదు. ఏడ తీసుకుని వస్తాం ఇంకా, అందుకని ఉన్న వెయ్యాలనే అలాగే వేసేసారనమాట శారీస్ పెట్టి. అదే మరి పెట్టి తెలిపారు. అది చూడండి నెల చూస్తున్నాడు. అచ్చిగండి ఎగ్జిబిషన్ వదిలేసి వెళ్ళిపోయారు చూడు. ఎందుకమ్మా అదే ఎపిసోడ్ గుర్తొస్తుంది మీకు? ఎక్కడ నుంచున్నాడు అక్కడే నుంచున్నాడు, అక్కడ వదిలేసాడు. అది ఏమీ లేదా బుడ్డోడికి? ఉన్నాయిలేండి అమ్మా, ఇప్పుడే వేసేసేయాలి అన్నీ. ఇప్పుడు వేస్తే కదా చూస్తారు. I did that. फिर पूरा डार्क हो जा रहा है. It's fine. Your phones will adjust. Okay. लाइट से सामने जाओ. అరే నువ్వు వీడియోస్ అనొచ్చు, డాడీ కావాలి. వెయిట్ వెయిట్ अरे सर कुछ కాళ్ళు సరిగా పెట్టు. अरे सर చూడు సరిగ్గా కూర్చో కదా. బేబీ సరిగ్గా పెట్టేసి చెల్లి కన్నా నువ్వేంటి అది యోగ వేమనలాగా? నీ ఫోటోలు అన్నీ అలాగే వస్తాయి. కన్నా తల్లి సరిగ్గా పెట్టండి అమ్మా మొహాలు. సరిగ్గా పెట్టు. అది చేతిలో వేసేయండి. ఓకే ఇది చూడండి. 3, 2, 1 యాక్షన్. ఉండండి అలాగే కూర్చో. చూడు కన్నా చూడు, ఆ ఫోటోలు బాగా రావాలి కదా, పిచ్చి పిచ్చిగా చేయకూడదు. కళ్ళు ఇలా పెట్టి నవ్వు ఎందుకు వస్తుందిరా? అందరికి రావాలి. తల మధ్యలో ఉంది. మమ్మీ పోనీ మీరు అటు నుంచి రండి అమ్మా, ఇద్దరు అటు ఒక సైడ్ ఇటు ఒక అటు.
ఆహా యాక్చువల్గా మీరు అందరూ కొంచెం ఇటు జరిగి డెకరేషన్ అక్కడ ఉంది అందరూ కూర్చో రోజు చేస్తారు ఫోటో వెనక్కి రావా పాడే అవసరం మీరిద్దరు కూడా రండి మరి మరి అది స్టైల్ అది ఆయన స్టైలు ఓకే పట్టొచ్చు మరి అది దాన్ని స్టైల్ కన్నా ఫ్రెండ్స్ తో దిగే ఫొటోస్ లో స్టైల్ అది ఫ్యామిలీస్ తో దిగే కన్నా అట్లా కూర్చో అన్ని ఫోటోల్లోనూ అలాగే పెట్టావా మరి ఏంటి ఏది అన్ని ఫోటోలు అలాగే అలా పెట్టుకోండి నవ్వు కాదు నాన్న తప్పు అది బాగుంటావు ఒకసారి కదా చెప్పాను. చూడు అంత టాల్ గా హ్యాండ్స్ అటెన్షన్ ఒళ్ళే కనిపిస్తున్నారు అది వెరీ గుడ్ ఇప్పుడు బాగున్నావు ఏది మళ్ళీ తీ మరి కన్నా నువ్వు నుంచి చెప్తా నువ్వు డాడీ దగ్గరికి మాట్లాడు చెల్లి నువ్వు అమ్మ దగ్గరికి బాగుంది కానీ నిజంగా ఎండ పడుతుందా అరే ఎండ పడుతుందా కన్నా చెల్లి నుంచి ఇక్కడ నుంచి కరెక్ట్ టైంకి లైటింగ్ డిఫరెన్స్ వస్తుంది అరే మూలలో ఇక్కడ వస్తుంది కుక్కని తీయాలనుకుంటున్నా అందుకే రమ్య వేస్తుంది బేబీ పక్క జరుగు బేబీ కొంచెం అంటే పక్కన చెప్పు కాదు కొంచెం కన్నా నీ బాస్కెట్ ఏం చేసావు కొంచెం అటు Like this all the way down here, and then you have What to is your leg now? first like you have to still put your legs Everything in Aramandi. yeah, but also in straight like this, also in straight. I don't know how to do in sari, baby. It's okay, like you can just What are you doing? you can just wait. There's like 1, 2, 3, 4, 5 steps. ఈ మధ్యలో Then also. Now it's like how many? 1, 2. ఏం చూడు స్టూల్ పెట్టాలి One, స్టూల్ చెయ్యి చెల్లి నువ్వు అక్కడ Tali. ఇక్కడ వెనక కూర్చో తినొద్దన్నా Tali. తప్పు ఇంకా అదేంటి ఆర్డర్ ఆయడా వాడు అట్లా వస్తాడు ఓకే Led. రాసావా ఏంటి రాస్తావా మళ్ళీ రాయను మళ్ళీ రా ఆగా 3 లైన్లు ఆగు 3 lines. 3 లైన్లు వేసి స్లో మోషన్ అక్క ఫోల్డర్ ఆటలా రాస్తున్నావు ఓకే డుబ్బు గో బ్యాక్ Led. ఓకే ఆగండి రే డుబ్బీస్ కన్నా బేబీ సి చక్కగా నిల్చోవు. స్మైల్ అమ్మా అంటే వాళ్ళకి అనిపించాడట ఈ చెవులో చెప్పు ఆ చెవులో కూడా చెప్తారు నేను కూడా చెవులో చెప్పు ఉండు ఒరేయ్ బేబీ ఇప్పుడే కాదు. గో నియర్ బేబీ గో నియర్ ఆడెత్తికేసుకుంటున్నాడు కన్నా నువ్వు కూడా పేరు చెప్పు పేరు చెప్పు చెప్పు చెవులో పేరు చెప్పు చెవులో
చెల్లిని కూడా చెప్పు చెవుల పేరు. రమ్య ఇప్పుడు లేచి ఉయ్యాల్లో పడుకోబెట్టండి. అది ఏడితే ఏడ్చాడు నిమిషం. మేము ఎప్పుడు చెప్పాలమ్మా? ఇప్పుడు బయటకి చెప్తే మేము కూడా చెప్తాం. అది అగస్త్య రాలేదా? స్లో స్లో. ఫేస్ మీద సరే, ముద్దు పేరు ఏదైనా ఉందా? చెప్పు, నాకు తెలియదు. ముద్దు పేరు ఏమనుకున్నావు? అనుకున్నావా? తమ్ముడు. చెల్లి ముద్దు పేరు ఏమైనా ఉందా? ముద్దు పేరేంటి? అది తమ్ముడే అంటా నేను. చెప్పమ్మా. తమ్ముడు అంటారా? తమ్ముడు. అగస్త్య. అదేంటి బనానా ఉంది లోపల? అలానే ఉండాలి. ఓకే. పెడుతున్నారు, బనానా ఉంది అక్కడ. అక్క ఒక సెకండ్. హాయ్ తమ్ముడు. అగస్త్య. అగస్త్య. శాస్త్రానికి 2 అక్షరాలు వెనకాల కాళ్ళ దగ్గర. ముద్దు పేరు మా మమ్మీ ఆ టైంలో అడిగినప్పుడు నేను ఇంకా ఏమీ డిసైడ్ కాలేదు. అదా ఇదా ఎన్నో అనుకున్నాము, కానీ నాకు ఎందుకు ఏమి దొరకలేదు అనమాట. ఒక్కటే నాకు అనిపించింది ఏంటంటే కుట్టి. ఎందుకంటే ఇంట్లో ఉన్న అందరికన్నా చిన్నవాడు వీడే. సో అందుకని కుట్టి అని పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది, నాకు ఎందుకు అలా అనిపించింది. అందుకని ఇంకా అప్పటి నుంచి ఇంకా కుట్టి అని అనుకుంటున్నాను అనమాట. నేను ఈయన మాటికి కుట్టి అని అన్నాను. మిగిలిన వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పిలుచుకుంటారు. మాకు మాత్రం మా ఇంట్లో వాడు కుట్టిగాడు అనమాట. అలాగే ఇంకా వాడిని కుట్టి అని అనుకున్నాము, చిన్నాడు అని చెప్పి అందరికీ. వాడు చూసారు అసలు ఏడుస్తానే ఉన్నాడు. ఆ షర్టు, ఆ పంచ అవన్నీ మరీ ఇదిగా ఉందన్నమాట. వాడికి కంఫర్టబుల్గా లేదు. అది షర్టు కొంచెం కాలర్ అది ఇదిగా స్టిఫ్గా ఉండింది. ఇంకా వెయ్యాలి అని అది తీసే వరకు ఏడుస్తూనే ఉన్నాడు అనమాట. వాళ్ళు అలాగా అస్సలు పిల్లలతో ఎంత కష్టం అంటే ఇక్కడ వాళ్ళు ఏడుస్తుంటే పిచ్చెక్కిపోద్ది. అమ్మో ఏడుస్తున్నారండి, టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళని ఎట్లయినా శాంతింపజేయాలి అన్నట్టుగాని వాడిని తీసుకుని వాడికి బట్టలు మార్చి ఫీడ్ చేసినప్పుడు అప్పుడు కాస్త బెటర్ అయ్యాడు. బట్ ఆన్ ద హోల్ అయితే మొత్తం అంతా బాగా జరిగింది. ఇప్పుడు స్నానం, ఉయ్యాల వేయటము, పేరు అనౌన్స్ చేయటం. పేరు ఆల్రెడీ అసలు జెండర్ రివీల్ టైంలోనే పెట్టేసుకున్నాము. కాకపోతే ఏంటంటే మాకు బ్యాప్టిజం నేమ్ అప్పటికి ఇంకా డిసైడ్ కాలేదన్నమాట. నేను ఈయన ఏదో అప్పుడే తెలిసింది జెండరు. సో అలా అనేసుకున్నాం అప్పటికప్పుడు అగస్త్య అని చెప్పి. బ్యాప్టిజం పేరేం అనుకోలేదు. అందుకని ఇంకా ఇప్పటివరకు టైం తీసుకున్నాము. అది కూడా చాలా ఆలోచించుకుని ఏం పెట్టాలి. ఇంట్లో ఉన్న అందరికీ మదర్ మేరీ పేర్లే ఉన్నాయి, వీడికి కూడా అదే ఉంటే బాగుంటుంది. ఇది అనేది మారకూడదు అని నేను అనుకున్నాను. ఇంకా అందుకని చెప్పి ఎట్లయినా కూడా మదర్ మేరీ పేరే పెట్టాలి వీడికి కూడా అని చెప్పి అన్నాను. అలాగే ఇంకా లూత్స్ అని అనుకున్నాం అనమాట. సో అగస్త్య లూత్స్ వాడి పేరు. ఇంకా ఇప్పించలేదు, చెయ్యాలి. అన్నీ కూడా మీతోటైతే షేర్ చేసుకుంటాను. బట్ ఈ వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చిద్ది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు వ్లాగ్ని. అండ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ కింద కామెంట్ చేసి చెప్పండి బ్లాగ్ ఎలా ఉంది అని చెప్పి. ఇంకా నుంచి కొంచెం రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. రొటీన్ బ్లాగ్స్ లైక్ డైలీ రొటీన్. ఇప్పటివరకు ఏంటంటే ఒక తలకాయ నొప్పి నాకు, ఫేస్ రివీల్ చేయకూడదు కొంత టైం వరకు అన్నా అని చెప్పి నేను ఎక్కువ వీడియోస్ ఏవి బ్లాగ్గా చేయలేదన్నమాట. ఇంక ఇప్పుడు నేను ఫేస్ ఎలాగో రివీల్ చేశాను కాబట్టి కొంచెం రెగ్యులర్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఇక నుంచి. ఇన్స్టాగ్రామ్లో కొంచెం ఫాలో అవ్వడానికి ట్రై చేయండి, ఎందుకంటే చాలా రెగ్యులర్గా నేను ఈజీ వే అనమాట నాకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడానికి ఏదన్నా కూడా. సో అందుకని ఇంకా అక్కడైతే పెట్టుకుంటున్నాను. సో ట్రై చేయండి అక్కడ ఫాలో అవ్వడానికి, అప్ టు డేట్గా ఉంటారు. టైం ఉన్నప్పుడల్లా నేను బ్లాగ్ అయితే పెట్టడానికి అయితే షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. హోప్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో యూట్యూబ్ షార్ట్ చూడడం మాత్రం మర్చిపోవద్దు, నేను అది కూడా అప్లోడ్ చేసి పెట్టాను, అది కూడా ట్రై చేయండి చూడడానికి. అండ్
నేను మళ్ళీ ఇంకో బ్లాగ్లో కలుసుకుంటాను. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath, every heartbeat.